హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజుటి వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియో, అడుగుతున్న వీడియో. ఎందుకంటే ప్రతి వీడియో కింద కూడా ఎక్కువ శాతం ఇవే కామెంట్స్ ఉంటాయి. ఏమని, మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, ఈరోజు మాకు ఇంత అమౌంట్ కావాలి, పెళ్ళి కోసమనో, లేదా పిల్లలకు ఫీజు కట్టాలనో, లేదా హెల్త్ కోసమనో, ఇలా దేనికో ఒక్కదానికి, లేదా మేము వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాం, వాళ్ళు సతాయిస్తున్నారు, మాకు ఈ రోజు, ఈ క్షణం, ఇప్పుడు ఇన్ని గంటల్లో, ఇన్ని రోజుల్లో మాకు ఇంత అమౌంట్ కావాలి, దానికోసం ఏదైనా ఒక రెమెడీ ఉంటే చెప్పండి అంటూ చాలామంది రిక్వెస్టింగ్గా మెసేజ్లు పెడుతూ ఉన్నారండి. అలాంటి వారందరి కోసం ఈరోజు ఒక బెస్ట్ నెంబర్ అయితే మీకు నేను చెప్పబోతున్నాను. ఏంటంటే, మీకు అత్యవసర పరిస్థితుల్లో అత్యవసరంగా డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలి అన్నప్పుడు ఈ ఒక్క నెంబర్ని మీరు మీ ఎడమ చేతి మీద రాసుకుంటే చాలండి. 24 గంటల్లో మీరు కోరినంత, మీకు కావాల్సినంత డబ్బు మీ చేతుల్లో ఉంటుంది. ఇది 100కి 1000% కూడా జరుగుతుంది. ఏ మాత్రం అనుమానం, సందేహం అవసరమే లేదు. ఎందుకంటే ఇంతవరకు కూడా మన ఛానల్లో ఎన్నో రెమెడీస్ చెప్పుకున్నాం, ఎన్నో స్విచ్ వర్డ్స్, ఎన్నో ఏంజెల్ నెంబర్స్, డబ్బు కోసం కానీ వేరే వాటి కోసం కానీ ఎన్నో చెప్పుకుని ఉన్నాం. కొంతమంది ఈ మనీ మ్యాటర్ గురించి, మనీ పరంగా చెప్పిన స్విచ్ వర్డ్స్, ఏంజెల్ నెంబర్స్, పరిహారాలు మాకు జరిగాయని కొంతమంది పాజిటివ్ రిజల్ట్ ఇస్తే కామెంట్స్ పెడితే, ఇంకొంతమంది మాకు జరగలేదు అంటున్నారు. అలాంటి వారందరికీ చాలా చాలా బెస్ట్ నెంబర్ అనేది అయితే చెప్తాను. ఎందుకు అంటే, ఈ నెంబర్కి తిరుగే ఉండదు. ఇది కేవలం అర్జెంటు మనీ కోసం మాత్రమే ఈ నెంబర్ అనేది ఉంది. ఈ ఏంజెల్ నెంబర్ అన్నది ఉన్నది. మీరు ఈ ఏంజెల్ నెంబర్ని కనుక రాసుకుని ఒక్కసారి చాంట్ చేశారు అంటే యూనివర్స్కి నేరుగా తెలిసిపోతుంది. ఏమని, వీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు, అందుకే వీరు ఈ నెంబర్ని రాసుకున్నారు, చాంట్ చేస్తున్నారు అని యూనివర్స్ గ్రహించేస్తుంది. ఎలా అంటే, మనం ఇంట్లో ఎవరికైనా సీరియస్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం, అంబులెన్స్ వాళ్ళకి కాల్ చేస్తాం, హాస్పిటల్కి కదా, వెంటనే తెలిసిపోతుంది అక్కడ ఎవరో సీరియస్ పరిస్థితిలో ఉన్నారు అని. లేదా మనకు ఎక్కడో తగలబడిపోతుంది, అప్పుడు ఏం చేస్తాం, ఫైర్ ఇంజన్కి కాల్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, ఎక్కడో తగలబడిపోతుంది, వెంటనే మేము వెళ్ళాలి అని అలర్ట్ అయిపోతారు. అలాగన్నమాట యూనివర్స్ కూడా అలా అలర్ట్ అవుతుంది. వీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు కనుకనే ఈ నెంబర్ని వీరు రాసుకొని చాంట్ చేస్తున్నారు, పలుకుతున్నారు అన్నది యూనివర్స్ గ్రహించేసి మీరు కోరింది 24 గంటల లోపు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ చేతుల్లో పడేలాగా చేస్తుంది. మరి ఆ నెంబర్ ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అని తెలుసుకోవాలనుందా? అయితే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే నేను వీడియోలో ఏం చెప్తున్నానో అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే, ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని మీ మనసుకి ఈ క్షణంలో అనిపిస్తుందో అలాంటి వారికి తప్పకుండా షేర్ చేసేయండి. ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని బెస్ట్ రెమెడీస్ మీ ముందుకు తీసుకురాబోతున్నా కాబట్టి వాటన్నింటినీ మిస్ అవ్వబోతారు కాబట్టి. ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి, అక్క మా ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయక్క, చెప్పుకోలేక అల్లాడిపోతున్నాం, మా ఆయన థర్డ్ పర్సన్ అఫైర్లో ఉన్నారు, డబ్బులు మంచి నీళ్ళ ప్రాయంలా ఖర్చు అయిపోతున్నాయి, తగిన సంపాదన రావట్లేదు, ఆరోగ్యం సరిగ్గా లేదు, ఇంట్లో ఎన్నో చిరాకులు, ఎటు చూసినా పరిస్థితులు బాగాలేదు, మీకు తెలిసిన ఒక మంచి గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ చాలామంది అడిగారండి. ఇక్కడ వారాహి అమ్మ ఉపాసకులండి ఎంత అద్భుతంగా చెప్తారంటే, మనకు తెలుసు వారాహి అమ్మ అంటేనే ఎంత శక్తివంతమైన దేవత. అలాంటి దేవత ఉపాసకులు అయినటువంటి సుబ్రహ్మణ్య రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, సంతానం, మానసిక సమస్యలు, కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి. అలాంటి వాటన్నింటికి కూడా చక్కగా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు వారాహి అమ్మ ఉపాసకులైనటువంటి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసేయండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలకి వస్తే,
మనకు అర్జెంటుగా డబ్బు అవసరం పడింది. ఎలాంటప్పుడు మన ఇంట్లో వాళ్ళకు ఎవరికో సడెన్‌గా హెల్త్ అప్‌సెట్ అయిపోయింది. సరే చిన్న జబ్బే గదా! ఏదో చిన్నదే అయి ఉంటుందిలే అని హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ అంటే కొంచెం సీరియస్ అయ్యింది. ఆపరేషన్ దాకా, సర్జరీల దాకా వెళ్ళిపోయింది. చేతిలో సడెన్‌గా అంత డబ్బు లేదు. ఎవరిని అడిగినా ఆ సమయంలో ఎవరు లేదు అంటున్నారు. ఇవ్వటానికి సిద్ధంగా లేరు. అంటే డబ్బు మీకు అడ్జస్ట్ అవ్వలేదు. ఎవరడిగినా ఖాళీ చెయ్యి, మొండి చేతులు చూపిస్తున్నారు. ఏం చెయ్యాలి? మన వాళ్ళని కాపాడుకోవాలి. అప్పుడు ఎంత ఆతృత, ఆందోళన, భయంలో ఉంటాం. అలాంటప్పుడు, అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్‌ని మీ ఎడమ చేతి మీద రాసుకొని చెప్పుకోండి. మీరు కోరింది కోరినట్టు కోరిన సమయానికి యూనివర్స్ మీకు అందిస్తుంది. లేదు పిల్లలకి ఫీజు కట్టాలండి. ఆ సమయం చూస్తే దగ్గరికి వచ్చేసింది. ఎవరో ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తామని చెప్పారు టైంకి. సరే అని మేము అలా ప్రశాంతంగా ఉండిపోయాం. ఏది ట్రై చేయకుండా డబ్బు కోసం. వాళ్ళు ఆఖరికి చేతులెత్తేశారు. ఎక్కడెక్కడో ప్రయత్నించాం. కానీ డబ్బు దొరకట్లేదు. పిల్లలకి ఫీజు కట్టాలి. ఏం చేయాలి? లేదు. ఏదైనా ఉద్యోగం కోసం వెళ్తున్నారు. అక్కడ కొంత అమౌంట్ కట్టాలి అంటున్నారు. ఇన్ని గంటల్లో మీరు ఈ అమౌంట్ అనేది మీరు కడితే ఈ ఉద్యోగం మీకే. లేదంటే వేరే వాళ్ళకు ఇచ్చేస్తాం అంటున్నారు. అప్పుడు అది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కదా! అప్పుడు మీరు కట్టాలి. ఎటు చూసినా, ఎటు ప్రయత్నం చేసినా కూడా డబ్బు అన్నది అడ్జస్ట్ అవ్వటం లేదు. చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసేశారు. అలాంటప్పుడు లేదా ఇంట్లో ఒక ఫంక్షన్‌కనో, ఒక పెళ్ళికనో ఒక బడ్జెట్ అనేది సిద్ధం చేసుకున్నారు. ముందుకు వెళ్ళిపోతున్నారు. ప్రొసీడ్ అయిపోయారు. ఈ డబ్బు సరిపోతుందిలే అన్నట్టు. మీ బడ్జెట్‌ను మించి ఖర్చు జరిగిపోతోందక్కడ. మీకు ఎమర్జెన్సీగా డబ్బు కావాలి. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలి. లేకపోతే అక్కడ పరువు పోతుంది. ఎందుకంటే అందరూ వచ్చేస్తారు. అన్నీ సగం సగంలో ఆగిపోతూ ఉన్నాయి. అక్కడ చెడ్డ పేరు వచ్చేస్తుంది. పరువు ఒకటి నష్టమవుతుంది. అందరూ చూసి నవ్వుకుంటారు. ఆ సమయానికి ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు మా దగ్గర లేదు అంటున్నారు. కానీ అత్యవసర స్థితి అప్పుడు. అప్పుడు మీకు ఆ సమయానికి అంత డబ్బు మీ చేతిలో ఉంటే మీరు ఆ పరిస్థితి నుంచి బయటపడతారు. అలాంటి స్థితిలో. లేదా ఎక్కడో మీరు అప్పు చేసేశారు. వారు ఇన్ని గంటల్లో మీకు డెడ్‌లైన్ ఇస్తున్నాను. ఇన్ని గంటల్లో మీరు అమౌంట్ ఇస్తే ఇచ్చినట్టు. లేకపోతే ఇంటి మీద పడి ఇంట్లో ఉన్న వస్తువులు మాత్రం ఇంటి బయటేసేసి ఇంటి ముందు అల్లరి చేసి రచ్చ చేసేస్తాం అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చినప్పుడు. అప్పుడు మీకు డబ్బు ఖచ్చితంగా కావాలి. అంది తీరాలి. ఎందుకంటే అక్కడ మీ ప్రెస్టీజ్ ఇష్యూ. అన్నాళ్ళు పరువుగా బతికిన మీరు మీ ఇంటి పక్క వారి దగ్గర, మీ అయిన వారి దగ్గర, బంధువుల దగ్గర, తెలిసిన వారి దగ్గర చులకనైపోతారు. వాళ్ళు ఇంటి దాకా రాకూడదు. అలాంటప్పుడు మీకు కావాల్సిన డబ్బు, వారికి ఇవ్వాల్సిన డబ్బు అనుకున్న సమయానికి మీకు అందాలి. అత్యవసర పరిస్థితి. అలాంటప్పుడు ఇలా అండి. మీకు ఎమర్జెన్సీ అని ఎప్పుడు అనిపిస్తుందో అలాంటి సమయంలో ఈ నెంబర్ రాసుకోవాలి. ఇక నార్మల్‌గా రోజు మాకు ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉండాలి అనుకోవటానికైతే 520741 ఈ నెంబర్ మీకు నేను 2, 3 వీడియోల్లో చెప్పాను. ఇది రాసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి. మీకు అత్యవసర పరిస్థితులు అన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే నంబర్‌ని రాసుకోండి. చెప్పాను కదా! మనం అంబులెన్స్‌కి కాల్ చేస్తే అత్యవసర పరిస్థితిని అంబులెన్స్ వాళ్ళు ఎలా ఉరుకులు పరుగుల మీద వస్తారో, ఫైర్ ఇంజిన్‌కి కాల్ చేస్తే ఉరుకులు పరుగుల మీద ఎలా వస్తారో చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి అని అలానే యూనివర్స్ కూడా రిసీవ్ చేసుకుంటుంది. వెంటనే అలర్ట్ అయిపోతుంది. వీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు. వీరికి ఈ క్షణం ఇప్పుడు వారు కోరినంత డబ్బు ఇస్తేనే ఈ పరిస్థితుల నుంచి వీరు ఈ క్షణం బయటపడగలుగుతారు. అంటే వీరు అలర్ట్ బెల్ అన్నది మోగిస్తున్నారు. డేంజర్ బెల్ అన్నది మోగిస్తున్నారు. నేను అలర్ట్ అవ్వాలి అన్నట్టు యూనివర్స్ అన్నది అలర్ట్ అయిపోతుంది. మీకు కావాల్సింది ఇవ్వటానికి సిద్ధమైపోతుంది. అంటే యూనివర్స్ నేరుగా వచ్చి అందిస్తుందంటే కాదు. ఎవరో ఒకరిని ప్రేరేపిస్తుంది. ఎవరినో ఒకరిని నియమిస్తుంది. ఎవరో ఒకరి ద్వారా మీకు ఆ సహాయం అందేలా చేస్తుంది. అంటే మీరు ఇదివరకు సహాయం చేసిన వారు అయి ఉండొచ్చు. లేదా మీ పట్ల కృతజ్ఞత అయి ఉండొచ్చు. లేదా మీరు ఎప్పుడో వాళ్ళకి మంచి చేసి ఉండొచ్చు. దానికి ప్రత్యుపకారంగా అయి ఉండవచ్చు. లేదా మీకు రావాల్సింది అవ్వవచ్చు. లేదా ఎవరో మీకు కావాల్సిన వాళ్ళు తన కష్టంలో ఉన్నారు ఇవ్వాలి అనే మనసు వాళ్ళల్లో ఆ క్షణం రావచ్చు. ఏదైతేనేమి మీకు కావాల్సిన అమౌంట్ కావాల్సిన సమయానికి యూనివర్స్ మీ చేతులు తీసుకొచ్చి పెడుతుంది 24 గంటల లోపు. ఎప్పుడు మీరు నమ్మకంతో నమ్మి చేసినప్పుడు నేను ఈ నెంబర్‌ని
నా లెఫ్ట్ హ్యాండ్ మీద, నా ఎడమ చేతి మీద రాసుకుంటున్నాను. నేను చాంట్ చేస్తున్నాను. యూనివర్స్ నాకు తప్పకుండా ఎవరి ద్వారో ఒకరి ద్వారా నాకు సహాయం చేస్తుంది. నాకు కావాల్సిన డబ్బును పంపించినందుకు థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ చేతి మీద రాసుకొని చాంటింగ్ చేసుకుంటూ ఉంటే గనుక ఖచ్చితంగా యూనివర్స్ అన్నది మీకు హెల్ప్ చేసి తీరుతుంది. మీరు మనసు లోతుల్లో నుంచి ఫీల్ అవ్వాలి. మీకు సహాయం అందినట్టు, హ్యాపీగా ఫీల్ అయినట్టు యూనివర్స్‌కి కృతజ్ఞతలు కూడా చెప్పుకోండి. ఖచ్చితంగా చేస్తుంది. ఇక ఆ నెంబర్ ఏంటి అంటే 897 ఇంకా ఆ కింద 781 అంటే మనం చిన్నపిల్లలకి లెక్కలు కూడటానికి ఎలా వేసిస్తాం అలాగన్నమాట. కలిపి చదవకూడదు, కలిపి రాయకూడదు. ఫస్ట్ 3 అంకెలు 897 కింద 781 నేను స్క్రీన్ మీద ఇస్తాను. దీన్ని మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోండి. మీకు కుదిరితే గ్రీన్ కలర్ పెన్ను లేదా బ్లూ పెన్ను ఏదైనా, ఒక బ్లాక్ కలర్ పెన్ తప్పించి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. ఈ నెంబర్ని చెప్పుకుంటూనే ఉండండి ఏ పని చేస్తూ ఉన్నా కూడా. ఇంకా మీరు అలా చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా యూనివర్స్ మీకు కావాల్సింది మీకు అందిస్తుంది. ఇంకా దీనికి ఎలాంటి నియమాలు లేవండి. నాన్ వెజ్ తిన్నవాళ్ళు చేసుకోవచ్చు, పీరియడ్స్‌లో ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, ఎవరు ఎప్పుడు ఎలాగైనా చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఖచ్చితంగా చేసుకోవచ్చు. అత్యవసరం అనిపిస్తేనే యూనివర్స్‌కి తెలుస్తుంది ఇది అత్యవసరమా కాదా అని కూడా. మీరు అనవసరంగా ట్రై చేస్తే అంత రిజల్ట్ రాదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ నెంబర్‌ని యూజ్ చేయాలని గుర్తుంచుకోండి. మీకు కోరిన అమౌంట్ మీకు వచ్చాక మీకు తోచినంత ఎవ్వరికో ఒకరికి సహాయం చేయండి. ఒక పూట భోజనానికైనా, లేదా ఒక వాటర్ బాటిల్ అయినా, లేదా ఒక కిలో పళ్ళు అయినా, ఏవైనా అవనివ్వండి. కొద్దిగా కృతజ్ఞతా భావంగా మీరు ఎవరికో ఒకరికి ఏదో కొంచెం దానం చేయండి. ఆ తర్వాత యూనివర్స్‌కి థ్యాంక్స్ చెప్పండి. నేను అనుకున్నది అనుకున్న సమయానికి నాకు అందించావు. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. నువ్వు చేసిన ఈ సహాయానికి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అంటూ ఒక్కసారి యూనివర్స్‌కి థ్యాంక్స్ చెప్పేసేయండి. ఇదండి ఇక వీడియో. మీకు చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చిందని కూడా అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.